అనంతపురం జిల్లా పెదవగూడూరులో ఓ నిందితుడిని ఎస్ఐ ఆంజనేయులు ఇష్టం వచ్చినట్టుగా లాఠీతో కొట్టినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. గడ్డివాముకు నిప్పు పెట్టిన ఘటనలో నిందితుడు పట్టుబడగా నిందితుడిని పోలీసులు పట్టుకోగా ఎస్ఐ కొట్టినటువంటి వీడియోలు వైరల్గా మారాయి. ఈ ఘటనలో నిందితుడు గడ్డివాముకు నిప్పు పెడుతున్నటువంటి వీడియోలు లభ్యమయ్యాయి. రైట్, అనంతపురం జిల్లా పెదవాడగూరులో ఓ నిందితుడిని ఎస్ఐ ఆంజనేయులు ఇష్టం వచ్చినట్టుగా లాఠీతో కొట్టినటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. గడ్డిబాముకు నిప్పు పెట్టినటువంటి ఘటనలో నిందితుడు పట్టుబడగా నిందితుడిని పోలీసులు పట్టుకోగా ఎస్ఐ కొట్టినటువంటి వీడియోలు వైరల్గా మారాయి. ఈ ఘటనలో నిందితుడు గడ్డివాములకు నిప్పు పెడుతున్నటువంటి వీడియోలు లభ్యమయ్యాయి. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్. సాయి, ఈరోజు పెద్దవడుగురు మండలంలోని తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగురు మండలంలో ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక దళితుడు సుధాకర్ పై అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ ఆంజనేయులు తీవ్రంగా కొట్టడం అయితే జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే అయితే ఎవరైతే బాధిత ఉన్నాడో నిందితుడు సుధాకర్ అనే వ్యక్తి నిన్నటి రోజున అక్కడ దాదాపు 50 ట్రాక్టర్ల గడ్డి అంటే పశుగ్రాసాన్ని అంటించడంతో ఒకసారిగా అంటే అక్కడ పూర్తిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దాదాపు 50 ట్రాక్టర్ల పశుగ్రాసం పూర్తిగా కాలి బూడిదైపోయింది. దాదాపు 3 లక్షల ఆస్తి కూడా నష్టం వచ్చిందని రైతు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో పూర్తిగా ఎవరైతే సుధాకర్ పూర్తి అక్కడ గడ్డి వాముకు మంట పెట్టినట్లయితే నిప్పు పెట్టినట్లయితే స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయంలో విచారించి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఎవరైతే నిందితుడు సుధాకర్ అక్కడ ఉన్న ఎస్ఐ ఆంజనేయులు తీసుకెళ్లి తన సిబ్బందితో విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అయితే ఈ తప్పు చేసినందుకే కొట్టారని అయితే ఏదైతే ఆంజనేయులు చెప్తున్నా కానీ వీటిపైన ఎస్పీ పూర్తిగా సీరియస్ అయ్యారు. అయితే నిందితుల ఎస్సీ సంఘాలు సైతం పూర్తిగా అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందర ఎస్సీని కొట్టడం కారణం అని చెప్పి. కాకపోతే దీనిపైన పూర్తిగా విచారించి నివేదిక సాయంత్రం లోపు సమర్పించాలని, నిందితుడిని ఎవరినైనా కానీ అంటే కఠినంగా శిక్షిస్తానని చెప్పి అలాగే ఎస్ఐ ఆంజనేయులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడే ఎస్పీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషనర్ జవహర్ సైతం దీనిపైన పూర్తిగా స్పందించి ఇలా ఎస్సీని కొట్టడం దారుణం అని చెప్పి వీటిపైన విచారించి వారం లోపల నివేదిక సమర్పించాలని చెప్పి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.